దువ్వాడ శ్రీనివాస్ అయితే వైసీపీ అయితే సస్పెండ్ చేసిందండి. ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సైలెంట్‌గా ఉండి దాదాపు ఇది చాలా రోజులైంది. చాలా సంవత్సరాలు కూడా జరుగుతుంది కదండీ. 2, 3 సంవత్సరాల నుంచి ఇది రచ్చ నడుస్తుందనుకుంటా. ఏదైతే దువ్వాడ శ్రీనివాస్‌కి ఒక లవర్ అనుకోవచ్చు, లేకుంటే ఉంచుకుందనుకోవచ్చు, ఏదో రకరకాల పేర్లు ఎవరు ఏదైనా పెట్టుకోవచ్చు మనం. కానీ ఒక భార్యకి ఇంకా విడాకులు ఇయ్యకుండానే ఆ అమ్మాయిని పక్కనేసుకొని తిరుగుతా ఉన్నాడు. ఆళ్ళు పెళ్లి కూడా చేసుకుంటారంట. చెట్టపట్టాలేసుకొని తిరుమల మెట్లెక్కుతున్నారు. అలానే షూటింగ్‌లు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అంట ఏదో చేశారు ఒకటి. ఏదో షార్ట్ ఫిల్మ్ లాంటిది చేశారు. రకరకాలుగా అయితే చేస్తా ఉన్నారు. యూట్యూబుల్లో చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మీడియాకి. సోషల్ మీడియాలో కూడా చాలా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసే ఆమెమో ఆయనతోని పిల్లలు కనాలనుకుంటుందని చెప్పడం కావచ్చు మాధురి ఆమె. మరి ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపించింది? వైసీపీ ఎందుకు ఇంత సైలెంట్‌గా ఉంది? అలానే జగన్మోహన్ రెడ్డి ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడు? ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నాం. కానీ అతని పర్సనల్ విషయం కదా! ఇది పార్టీకి సంబంధం ఏంటి? అతని పర్సనల్ విషయం కదని చాలామంది అనుకుని వదిలేశారు. కానీ ఎట్టకేలకైతే నిన్నైతే జగన్మోహన్ రెడ్డి అయితే దాన్ని కొంచెం సీరియస్‌గా తీసుకున్నారు. అతనైతే వైసీపీ పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేశారు. అతను ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడు. అతను కొంచెం ఇప్పుడు ఈయన రీసెంట్‌గా కొంచెం మండలిలో కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు పైన గానీ, లేకుంటే పవన్ కళ్యాణ్ పైన గానీ కొంచెం గట్టిగానే మాట్లాడుతూ ఉన్నాడు. అతను కూడా అరెస్ట్ చేస్తారనుకున్న టైంలో ఇప్పుడైతే వైసీపీ సస్పెండ్ చేసింది. ఆహ్, మంచి నిర్ణయమే. నేను ఎప్పుడూ అనుకున్నాను ఇతను ఎందుకు ఇలా అతన్ని కాపాడుకుంటూ వస్తున్నారు, ఎందుకు ఇతన్ని భరిస్తున్నారు అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి రోడ్డెక్కి మీడియా ముందు వాళ్ళ తల్లి, కూతురు ఇద్దరు కూడా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి గొడవ కూడా చేస్తూ ఉన్నారు. అయినా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఇద్దరు వేరువేరుగా ఉంటలే. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. మాధురి అనే అమ్మాయి, అలానే శ్రీనివాస్ అనే ఇతను దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఏమనంటే నా పిఏ ఏదో రకరకాల కారణాలు చెప్తున్నాడు. ఏ పిఏ అయినా సరే ఎంత కనిపించదు. సరే తర్వాత వాళ్ళు ఓపెన్ అప్ అయిపోయారు, పెళ్లి చేసుకుంటామని చెప్పారు. చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు వాళ్ళైతే పెళ్లి చేసుకుంటామని. సరే విడాకులు ఇవ్వకుండా వాళ్ళు కలిసి ఉండటం అనేది ఇల్లీగల్ అవుతుంది. కానీ మేజర్స్ కాబట్టి మన చట్టం ప్రకారం మేజర్స్ కలిసి ఉండొచ్చు, తప్పులేదు దాంట్లో. దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు వాళ్ళైతే. సరే ఏదేమైనప్పటికైతే ఇది సమాజం దృష్టిలో తప్పుడు కోణంగా ఉంటుంది కాబట్టి వైసీపీ అయితే ఎట్టకేలకు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దువ్వాడ శ్రీనివాస్‌ని అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చూద్దాం మరి ఫ్యూచర్ భవిష్యత్తు ఏంటో మరి దువ్వాడ శ్రీనివాస్‌ది. మాధురి వాళ్ళని ఇలా గద్దె పెట్టిందనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. చూద్దాం. సర్లే ఇది ప్రస్తుతానికండి వైసీపీ అయితే అతనైతే సస్పెండ్ చేసింది.